నమస్తే అమిగోస్, వెల్కమ్ టు ద ఏజే మల్టిపుల్ ట్రేడర్. ఓకే గాయస్, మనం జేపీఐ ఐఎన్ఆర్ని అయితే బై చేసాం ఒక 10 లాట్స్ అనేది. యూఎస్డి ఐఎన్ఆర్ని 10 లాట్స్ అనేది సేల్ చేసాం అనమాట. సో మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, మనకి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి గమనిద్దాం. సో చూసినట్లయితే యూఎస్డి జేపీవై, సో ఇది పడితే మనకు పెరుగుతుంది అనమాట. ఓకేనా, మన ఇక్కడ చూడండి, జేపీవై ఐఎన్ఆర్ ఇది పెరగాలి అంటే మనకు యూఎస్డి జేపీవై పడిపోవాలి. సో మార్కెట్ మన సైడే ఉందన్నమాట. అండ్ మనం యూఎస్డి ఐఎన్ఆర్ని సెల్ చేసాం కదా, సో అది చూసినట్లయితే ఓకే న్యూట్రల్గా ఉంది. చూసారుగా, ఇప్పటి వరకు మనకు మార్కెట్ అనుకూలంగా ఉండేది. సో ఇంత హెవీ మూమెంట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే మనం మార్కెట్ క్లోజ్ అయిన ప్లేస్లోనే అయితే ఉందన్నమాట. సో ఇందులో కొంచెం లాస్ వస్తుండొచ్చు లేదా న్యూట్రల్గా ఉంటుండొచ్చు, తెలీదు, చూద్దామన్నమాట. సో మార్కెట్ అయితే ఇప్పుడైతే ఓపెన్ అవ్వబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇక్కడ కనిపిస్తున్న ప్రాఫిట్ అండ్ లాసెస్ అయితే మనకు యాడ్ అవ్వవు, ఎందుకంటే ఈ విధంగా సో మార్కెట్ ఓపెనింగ్లో ఈ విధంగా జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ కనిపించినవి కాదు. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రన్ అయ్యే ప్రైజెస్ మనకైతే క్రెడిట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో గాయస్, ఇక చూస్తున్నారు కదా, మనం అయితే ఊహించిన విధంగా అయితే మనకు మార్కెట్స్ అయితే అనుకూలంగా ఉన్నాయి. సో నేను ఇక్కడ యూఎస్డి ఐఎన్ఆర్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సో మనం దీన్ని సెల్ చేసేసాం కదా. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఎందుకు ఇది ఎగ్జిట్ అవుతున్నానంటే, మనకు చూసారుగా అక్కడ ఫ్యూచర్లో హెవీగా చేంజెస్ అయితే వస్తున్నాయి. సో ఓకే, మనకు చాలు. అండ్ నేను యూఎస్డి ఐఎన్ఆర్లో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా నేను పెట్టుకున్నాను అనమాట. సో నేను జస్ట్ 500కి అయితే ఎగ్జిట్ చేస్తున్నాను. ఓకే, 550 దగ్గర ఉంది, జస్ట్ 2 పిప్స్ వస్తే చాలు మనకి. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే జేపీఐ ఐఎన్ఆర్ అయితే మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. సో దీని అయితే గమనిద్దాం చార్ట్ని. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారా, యూఎస్డి ఐఎన్ఆర్ పెరిగిపోతుంది. సో అండ్ యాక్చువల్గా మనం అనుకున్నట్టుగా ఇది అయితే మనకు ఫ్యూచర్లో చూసిన విధంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్కి వచ్చేసి మళ్ళీ ఆ విధంగా పెరుగుతుందన్నమాట. సో ఇక్కడ నేనైతే 550 పెడుతున్నాను. ఓకే ఓకే, ఐ హోప్ ఇదైతే ఎగ్జిట్ అయిపోతుంది అనుకుంటున్నాను. అండ్ మనం దీని అయితే గమనిద్దాం. ఓకే, సో యూఎస్డి ఐఎన్ఆర్ని ఇక్కడ చూసినట్లయితే మనం పెట్టిన ఆర్డర్కి అయితే వచ్చేసింది. సో చూసారుగా, సో ఇందులో మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చేసింది. సో 150 పాయింట్స్ అనేది. ఓకే, అయితే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా జేపీఐ ఐఎన్ఆర్ని మాత్రమే ఫోకస్ చేయాలి. ఓకేనా. సో జేపీఐ ఐఎన్ఆర్ని అయితే నేను చూస్తున్నాను. సో జేపీఐ ఐఎన్ఆర్ని ఇప్పుడు మనం ముందులో ఇంకా కొంచెం సేపు ఉండాలా లేకుంటే ఎగ్జిట్ అయిపోవాలా మనకు తెలియాలి అంటే మనం దాని ఫ్యూచర్ని గమనించాలన్నమాట. సో మనం ఫారెక్స్ ఫ్యూచర్ని గమనించినట్లయితే, సో ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది పెరుగుతోంది. సో ఇది పెరగడం అంటే మనకు అందులో అది పడిపోతుందని అర్థం. సో ఇప్పుడు ఉన్న ప్లేస్లో మనమైతే ఎగ్జిట్ చేసేద్దాం. ఓకేనా. సో గాయస్, అయితే నేను ఇందులో 1800 అయితే తీసుకోవాలనుకుంటున్నాను. సో మనం ఫ్యూచర్ చూసాం కదా, అదైతే పెరుగుతుంది అనమాట. సో అది పెరిగితే ఇదైతే పడిపోతుందని అర్థం అనమాట. సో నేను ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు 700 దగ్గర ఉంది కదా మార్కెట్. సో నేను అక్కడే దీన్ని అయితే ఎగ్జిట్ చేయాలనుకుంటున్నాను. ఓకే ఓకే, మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఈరోజు ఓవరాల్గా మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది మనమైతే గమనించవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈరోజు 1900 వరకు అయితే మనకైతే ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అండ్ మనం ఇందులో ఎక్కువ లాట్స్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో నేనైతే ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తక్కువ లాట్స్తో చేశాను అనమాట. సో ఈ విధంగా ఎందుకు చేశాను అనేది సుదర్శన చక్రం 3.0 అయితే వీడియో అయితే రాబోతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే గాయస్, అయితే చూస్తున్నట్లయితే మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఇంకో జస్ట్ 10 మినిట్స్ ఉందన్నమాట. సో నేనైతే ఇప్పుడు జేపీఐ ఐఎన్ఆర్ని నేనైతే బై చేస్తున్నాను. సో యూఎస్డి ఐఎన్ఆర్ని అయితే సెల్ చేస్తున్నాను అనమాట. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జేపీఐ ఐఎన్ఆర్ని బై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ 10 లాట్స్ అయితే నేనైతే పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ ఉన్న మార్కెట్ ఆర్డర్కి నేనైతే పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ యూఎస్డి ఐఎన్ఆర్ ఉంది కదా, సో నేను యూఎస్డి ఐఎన్ఆర్ని కూడా ఒక 10 లాట్స్ అయితే సెల్ చేస్తున్నాను. ఓకేనా. సో ఈ జేపీ ఐఎన్ఆర్ని బై చేస్తున్నాను, ఇక్కడ ఉన్న దాన్ని అయితే నేనైతే సెల్ చేస్తున్నాను. సో ఇప్పుడున్న ప్రైజెస్కే అనమాట. ఓకే ఓకే, ఇక్కడ చూసినట్లయితే మన ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయా లేదా అనేది చూద్దామన్నమాట. సో చూసినట్లయితే యూఎస్డి ఐఎన్ఆర్ మనం ఆర్డర్ పెట్టగానే ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. సో జేపీఐ ఐఎన్ఆర్ దగ్గర మార్కెట్ ప్రైస్కే మనం ఉన్న ప్రైస్కి అయితే పెట్టేశాం, బట్ అక్కడైతే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే గాయస్, అయితే మన ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయాయి. అండ్ మనం జస్ట్ 10 లాట్సే కాబట్టి పెద్దగా డిఫరెన్స్ అయితే రాదు కాబట్టి మార్కెట్ ఆర్డర్కి తీసేసాను. సో ఇక్కడ ఇది 500కి ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇదైతే
1650 అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు మనం, ఓకేనా. సో ఈ విధంగా రన్ అవుతుంది. అండ్ ఇంకొక 1 మినిట్లో మన మార్కెట్ అయితే క్లోజ్ అవబోతుంది. అండ్ రేపు సాటర్డే సండే అయితే బంద్, అలాగే 25th క్రిస్మస్ కాబట్టి సో మండే కూడా మనకు మార్కెట్ బందే ఉండబోతుంది అనమాట. సో ఈ గ్యాప్లో నేనైతే సుదర్శన చక్రం 3.0 అనే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానన్నమాట. సో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.